ఇది సమయం ఓ మీరు మన్నా సమయం ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా వాగ్దాన సమయం ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని కృప చేత అందరూ బాగున్నారు కదా? ప్రియ దేవుని బిడ్డలారా, రండి దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక తన వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేరుస్తాడు. తన మాటలన్నీ కూడా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి ఆయన ఆ ప్రకారంగా నడుచుకోవడానికి కూడా కావాల్సిన శక్తిని ఇస్తాడండి. పరిశుద్ధ లేఖనాల ప్రకారంగా నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఆయన ఇస్తున్న మాటలు మనం స్వీకరించుదాం రండి. మరి 97వ కీర్తనలో 10వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. Psalms 97:10. Let those who love the Lord hate evil. దేవునికి మహిమ కలుగును గాక. విన్నారు కదా ప్రియులారా, చెడుతనాన్ని అసహించుకోమని చెప్పి ప్రభు మాట్లాడుతున్నారు. ఎవరిని? యెహోవాను ప్రేమించే వాళ్ళందరూ కూడా వారిలో చెడుతనం ఏమాత్రమూ ఉండకూడదని చెప్పేసి ప్రభు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. నిజమేనండి, మనమందరము కూడా దేవుని ప్రేమిస్తూ ఉన్నామంటామే కానీ దేవుని ప్రేమిస్తున్నామంటామే కానీ మరి మన యొక్క ఆచరణలో మరి చూపించకపోతే ఇతరులు ఎలాగ తెలుసుకుంటారు? నిజదేవుని ఎలాగ తెలుసుకుంటారు? యేసయ్యను ప్రేమిస్తున్నామంటే యేసయ్యలాగా జీవించాలండి. చిన్న యేసులముగా మనము ఉండాలి. యేసయ్యను ప్రేమించే వాళ్ళు, యెహోవాను ప్రేమించే వాళ్ళట చెడుతనాన్ని అసహించుకుంటారంట. మనం అందరం చూస్తూ ఉంటే ఈ లోకమంతా ఎలా ఉందంట? చెడుతనంతో నిండి ఉన్నది అన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. మనం చూస్తున్నాము, ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం పిల్లరా. మరి లోకమంతా చెడిపోయి ఉందండి. అటువంటి పరిస్థితులలో దేవుడు మనలను ప్రత్యేకపరిచాడు. మనం లోకంలోనే ఉంటాం కానీ లోకంతో సహవాసము చేయము. ప్రత్యేకమైన వారంగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. కాబట్టి దేవుని ప్రేమించే వాళ్ళరా మీరు అందరూ కూడా చెడుని అసహించుకోండి, దూరంగా పారిపోండి అంటా ఉన్నాడు. నిజమే, చెడుతనానికి మనం దూరంగా పారిపోవాలండి. ఈ లోకపు మలినాలు ఏది కూడా నీకు అంటకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనలను హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ రోజున పిల్లలు మనం తీతుకు రాసిన పత్రికలో చూస్తూ ఉంటే మనం ఏమంటున్నాడంటే ఈ లోకంలో మీరు స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచూ ఉండాలని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడండి. స్వస్థ బుద్ధి, నీతి, భక్తితో మనము బ్రతకాలంటండి. చూడండి, ప్రభు మనతో మాట్లాడుచున్న ఈ మాటలన్నీ కూడా వట్టివి కాదండి. ఎందుకంటే ఏర్పరచబడిన వారిని సైతం కూడా అపవాది మోసపరచడానికి ఎవరిని మింగుదునని గర్జించి సింహం వలేవాడు తిరుగులాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము అటు ఇటు తొట్టిల్లు పోకుండా ఉండే నిమిత్తం ప్రభు మనకి తోడుగా ఉంటారు. ఆయన మనల్ని నడిపిస్తారు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ఉన్నప్పుడు మనం స్వస్థ బుద్ధితో ఉండాలి, నీతితో ఉండాలి, భక్తితో ఉండాలి. ప్రియులారా, భయభక్తులతో మనం ఉంటే గనక చెడుతనాన్ని అసహించుకుంటాం, దానికి దూరంగా పారిపోతాం. నీతి న్యాయదార్థతలు కలిగి మనం జీవిస్తాం. అలాంటి కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించి స్థిరపరిచి బలపరచును గాక. ఆమేన్. ప్రియులారా, ఇది బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. 121వ కీర్తన 6వ వచనం ఈ రీతిగా ఉంది. పగలు ఎండ దెబ్బేనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బేనను నీకు తగులదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా మాతో ఉన్నావు, మాలో ఉన్నావు, మా బిడ్డలతో ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ వాగ్దానాలు గొప్పవి, అవి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా అవును అన్నట్టుగానే ఉన్నవి. ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. నీ వాగ్దానం ప్రకారంగా మేము నడుచుకోవడానికి సహాయం చేయి, వాటిని సొంతం చేసుకోవడానికి ప్రభా నీ వాక్యానుసారంగా బ్రతకడానికి కృప చూపించండి. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనాన్ని అసహించుకోండి అని చెప్పి మీరు మాతో హెచ్చరిక చేస్తున్నారు ప్రభా. నీ మాటలను ప్రభా లక్ష్య పెట్టే వాళ్ళంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రేమిస్తున్నాం అంటూ లోకంతో
జత కడితే ప్రభా దాని పరిణామాలన్నీ మేము నాయన తండ్రి ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక ఆ ప్రకారంగా కాకుండా ప్రభు నీ వాక్యానుసారంగా బ్రతడానికి సహాయం చేయండి. మా బిడ్డలను స్థిరపరచండి ప్రభా. నీకు వందనాలు. ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు, చింతలు, వ్యాధులు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రత్యేకించి నాయన తండ్రి మహిమ గల హస్తాలకు బిడ్డలను అప్పగించుకుంటూ ప్రభా నాయన తండ్రి నేను మరి అపవాది తంత్రాల చేత పీడింపబడుతుంటే విడుదల పొందించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్య. ఎటువంటి ఇబ్బందులు అన్నప్పటికీ నీ ప్రభా నాయన నీ మహిమ గల హస్తాలు చాటుని బిడ్డలను భద్రపరిచి లేవనెత్తి నడిపించమని ప్రభా. మీరు పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యము, గౌరవ ప్రభావం చేత నింపి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. thank you